ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా భారీ వర్షాలకు నీట మునిగింది. టెర్మినల్కు వెళ్లే ప్రాంతంతో పాటు పార్కింగ్ ఏరియాలో కూడా భారీ ఎత్తున నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి 6 నెలలు కూడా పూర్తి కాకముందే ఈ పరిస్థితి ఏర్పడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద అభివృద్ధి చేసిన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ 2026 మార్చి 28న ప్రారంభించారు. ఇక్కడి నుంచి వాణిజ్య విమాన సర్వీసులు జూన్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేశారు. ఈ ఎయిర్పోర్ట్ తొలిదశ ప్రాజెక్టును 11,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు. ఏటా ఈ ఎయిర్పోర్ట్ నుంచి 1,20,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగైనా పనిచేసేదంటూ పెద్ద ఎత్తున ప్రయాణికులు విమర్శలు గుప్పిస్తున్నారు నిర్వాహకులపై. ఇది ఎయిర్పోర్టా లేక సీపోర్టా అంటూ ఒక ప్రయాణికుడు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. నీట మునిగిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. వర్షం నీరు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ఎయిర్పోర్ట్లకు వెళ్లేందుకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో ప్రయాణికుడైతే ఒకే చోట ఎయిర్పోర్ట్తో పాటు సీపోర్ట్ కూడా చూడొచ్చంటూ కామెంట్ చేశారు ఈ ఫోటోలతోటి. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం ఈ పరిస్థితి తాత్కాలికమే అని కేవలం అరగంటలోనే పరిస్థితిని చక్కదిద్దినట్లు వెల్లడించారు. అయితే విమాన సర్వీసులకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగలేదని, ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని తెలిపారు. అయితే తాజా పరిణామాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ నోయిడా ఎయిర్పోర్ట్లో విమానాలు తిప్పుతారా లేక బోట్లా అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా అవినీతి తప్పదంటూ ఆయన విమర్శలు చేశారు. ఆప్ కూడా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చెందిన వీడియోను షేర్ చేస్తూ బీజేపీ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించింది. జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీకి చెందిన 100% అనుబంధ సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ నోయిడా ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.